ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వీడియో వచ్చి మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి నేను చేసిన మిస్టేక్స్ మీరు అస్సలు చేయకండి. ఆ మిస్టేక్స్ ఏంటంటే మనం మీషో క్రియేటర్ క్లబ్లో చాలా ప్రోడక్ట్స్ తీసుకుంటాం మనం మనీ పెట్టి, కానీ వాటికి మనీ అనేది తొందరగా జనరేట్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ ఓన్లీ రివ్యూ కోసమే తీసుకుంటాం, కానీ అవి రిటర్న్ వెళ్ళవు. సో ఆ ప్రోడక్ట్ నీడ్ లేకపోయినా మనమే ఉంచుకోవాల్సి వస్తుంది, మన మనీ కూడా లాస్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ప్రోడక్ట్కి కన్ఫామ్ అయిన మనీ ఒకటి, అండ్ మన అకౌంట్లో పడే మనీ ఇంకోటి అనమాట. వాటికి జిఎస్టీ కూడా కట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీషోలో కనిపించే ప్రోడక్ట్ మనం అంతకుముందే తీసుకుని ఉంటాం బయట, వాటికి రివ్యూ ఇచ్చినప్పుడు మన అకౌంట్ అనేది కొంచెం ఇబ్బందిలో పడుతుంది. ఇలాంటివి చాలా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత మనం రోజు రెగ్యులర్గా వీడియోస్ పెడతాం, అది కూడా కొత్తలోనే. ఎందుకంటే మనం రోజు వీడియోస్ పెడితే మనకు మనీ అనేది తొందరగా జనరేట్ అయిపోతుందన్న ఆశతో రోజు ప్రోడక్ట్ తీసుకుంటాం, రివ్యూ ఇస్తాం, రిటర్న్ పెట్టేస్తాం. కానీ కొన్ని రోజులకి ఏంటంటే పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉండదు. రోజుకి ఒక వీడియో పెట్టేవాళ్ళం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వీడియోస్ పెడతాం. ఎందుకంటే ప్రోడక్ట్ తీసుకోవాలి, రిటర్న్ పెట్టాలి, ప్రోడక్ట్ తీసుకోవాలి, రిటర్న్ పెట్టాలి, ప్రోడక్ట్ తీసుకోవాలి, రిటర్న్ పెట్టాలి. ఇక్కడ ఏం జరిగిద్దంటే ఒకసారి ప్రోడక్ట్ అనేది రిటర్న్ వెళ్ళదు, మన మనీ అనేది లాస్ అయిపోతుంది. ఆ ప్రోడక్ట్ మనకి నీడ్ ఉండకపోయినా మనమే ఉంచుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనీ జనరేట్ అవ్వట్లేదు కాబట్టి, సో కరెక్ట్గా వ్యూస్ పెరుగుతున్నాయి, మనీ జనరేట్ అయ్యే టైంకి మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే నాకు జరిగిందే చెప్తాను. నేనేం చేశానంటే ఒక డ్రెస్ తీసుకున్నా, సమ్ 1000 ఎబో ఉంది ఆ డ్రెస్సు, కానీ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టలేదు. ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తే కొంచెం తక్కువ పడుతుంది, 70 రూపీస్ అలా. క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే 70 రూపీస్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఆన్లైన్ పేమెంట్ చేసేసాను. నేను తీసుకున్నాను, ఆ ప్రోడక్ట్ రివ్యూ కూడా ఇచ్చేసాను. కానీ రిటర్న్ పెడదామన్న టైంకి ఏం జరిగిందంటే ఆ ప్రోడక్ట్ నాకు అసలు ఇవ్వలేదు అన్నట్టుగా మీషోలో కనిపిస్తుంది. నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నా, హెల్ప్ లైన్కి కాల్ చేసిన వాళ్ళు ఏంటంటే మీరు తీసుకున్నట్టు ఇక్కడ కనిపించట్లేదు, అదేంటి మీరు తీసుకున్న కవర్ ఫోటో తీయండి, లేదా ఆ డ్రెస్ తీసి ఫోటో పెట్టండి. డ్రెస్ తీసి ఫోటో పెడుతుంటే యాక్సెప్ట్ చేయట్లే, ఆ కవర్ ఏంటంటే మనం తీసుకున్న తర్వాత పడేసాము. సో ఇంకా ఆ డ్రెస్ నాకు నీడ్ లేకపోయినా నేనే ఉంచుకోవాల్సి వచ్చేస్తుంది. ఇక్కడ నాకు 1000 రూపీస్ లాస్ అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఈ మిస్టేక్ అస్సలు చేయకండి మీరైతే. ఇంకోటి ఏంటంటే ఇలాగే నేను ఆన్లైన్ పేమెంట్ చేసేసాను, ప్రోడక్ట్ కూడా అంటే దానికి అదేంటి అఫిలిటీ అనేది 24% ఉంది. సో నాకు అవసరం లేకపోయినా నేను ఆ ప్రోడక్ట్ని కొన్నాను రివ్యూ చేద్దామని. కానీ నేను కొన్న తర్వాత ఆ ప్రోడక్ట్కి ఏంటంటే అఫిలిటీ కనిపించట్లేదు, 0% అని కనిపిస్తుంది. నేను దానికి ఆన్లైన్ పేమెంట్ చేసేసా, ఇంకా 2 డేస్ అయితే ఆ ప్రోడక్ట్ వస్తుంది. సో దానికి కమిషన్ లేదు కదా, రివ్యూ చెప్పడం ఎందుకని ఆ ప్రోడక్ట్ నేను తీసుకోలే, క్యాన్సిల్ చేసేయమని చెప్పాను. వాళ్ళు క్యాన్సిల్ చేయకుండా ఆ ప్రోడక్ట్ నాకు ఇచ్చేసినట్టు చూపిస్తున్నారు. సో మనీ రాలేదు, అటు ప్రోడక్ట్ కూడా రాలేదు, రిటర్న్ పెట్టాల్సిన అవసరం లేదు అని అనేసారు. ఇంకేం చేద్దాం చెప్పండి, మనీ పోయింది. ఇక్కడ ఏంటంటే నేను వీడియో తీసి పెట్టుకోలే, మళ్ళీ ఆ ప్రోడక్ట్ కూడా నాకు రాలేదు, నా మనీ కూడా రాలేదు. ఇలా చాలాసార్లు 2-3 టైమ్స్ జరిగింది నాకు. సో మీరు ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు మీరు తీసుకొని తర్వాత రిటర్న్ పెట్టేయండి. కానీ మీరు తీసుకోకుండా క్యాన్సిల్ చేశారనుకోండి, మీకు ఇలా తప్పకుండా జరిగిద్ది. ఇదొకటి అనమాట. సో నేను వీడియోస్ చేస్తున్నప్పుడు ఏంటంటే రివ్యూస్ చెప్తున్నాను కదా, అక్కడ ఏం జరిగిందంటే మనీ అనేది కన్ఫామ్ అయింది. సమ్ 1000 మనీ కన్ఫామ్ అయితే నాకు పడ్డ మనీ ఎంతో తెలుసా? ఫస్ట్ పేమెంట్ 1 రూపీ అనమాట. నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ పేమెంట్ 1 రూపీ పడింది, కానీ కన్ఫామ్ అయిందేమో 1500 ఇలా కనిపిస్తుంది. అని పడ్డ మనీ ఏమో 1 రూపీ. తర్వాత వారం తర్వాత 200 పడ్డది, తర్వాత వారం తర్వాత 300 పడ్డది, మళ్ళీ 4 రూపీస్. అంటే కన్ఫామ్ అవుతున్న మనీ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, మనకు పడుతున్న మనీ ఒకటి అనమాట. మళ్ళీ దానికి ట్యాక్స్ కట్ అవుతుంది, ఇంత మనీ కనిపిస్తుంది. అంటే పేమెంట్ అవ్వాల్సిన మనీ ఇంత అని కనిపిస్తుంది, కానీ దానికి కట్ అయ్యి 10 రూపీస్ మొత్తం కట్ అయ్యి మనకు మనీ అనేది పడుతుంది ఇలా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు జరిగిందే చెప్తున్నాను. మెయిన్గా ఏంటంటే నేను మీషో నుంచి ప్రోడక్ట్ తీసుకోలేదు. ఏంటంటే సేమ్ ప్రోడక్ట్, మీషోలో ఉన్న ప్రోడక్టే నా దగ్గర ఉంది, నేను బయట తీసుకున్నా. సో మా మమ్మీ శారీ సేమ్ ఇలా మీషోలో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆ శారీ సేమ్ ఉన్నదనమాట. సో ఆ శారీకి నేను రివ్యూ ఇచ్చాను, కానీ మీషో వాడు తీసుకోలే, ఆ ప్రోడక్ట్ ఇందులో లేదు. సో ఎందుకు పెట్టారు వీడియో అని నాకు ఒక 3-4 టైమ్స్ మెసేజ్ వచ్చింది. కొన్ని రోజులు ఏంటంటే నా వీడియోస్కి లింక్ అనేది వెళ్ళలే అనమాట. సో నేను వేరే ప్రోడక్ట్ వెళ్తే అంటే ఆ వీడియోకి ఎఫెక్ట్ అవుతుంది,
ఇంకా 4-5 వీడియోస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఏంటంటే ఆ వీడియో కింద కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు లింక్ అని, కానీ దానికి లింక్ వెళ్ళట్లే. దానివల్ల మనీ అనేది నాకు జనరేట్ అవ్వదు కదా, నేను వీడియో పెట్టి కూడా వేస్ట్ కదా. సో ఈ మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. మీషో క్రియేటర్ క్లబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోకి లింక్ అనేది వెళ్ళకపోతే ఎంత బాధేస్తుందో కదా. ఎందుకంటే ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత లింక్ వెళ్ళకపోతే ఆ వీడియో అప్లోడ్ చేసి ఏం యూజ్ ఉంటుందో చెప్పండి. మనం మనీ వస్తుందని వీడియో అప్లోడ్ చేస్తాము, కానీ దానికి లింక్ వెళ్ళదు. సరే లింక్ వెళ్ళట్లేదని కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు ఏమంటారో తెలుసా, నేనే అప్రోచ్ అవుతాను 1 hour తర్వాత అని అంటారు. కానీ వాళ్ళు అప్రోచ్ అవ్వరు అనమాట. మనం మళ్ళీ కాల్ చేసిన అదే మాట వస్తుంది. అండ్ ఆ వీడియోకి లింక్ ఎందుకు వెళ్ళట్లేదో అర్థం కాదు, దానికి మనీ కూడా జనరేట్ అవ్వదు. మన వీడియో పెట్టి యూజ్ ఏముంటుంది చెప్పండి. ఇలాంటి టైంలో చాలా బాధేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్గా నేను చూస్తుంది అనమాట, ఇన్స్టాలో ఇప్పుడు బాగా ఎక్కువగా పెడుతున్నారుగా రీల్స్. నేను మీషో క్రియేటర్ క్లబ్ నుంచి ఇంత మనీ జనరేట్ చేశాను, చూడండి అని. అది మొత్తం ఫేక్ అనమాట. మనకు మీషో క్రియేటర్ క్లబ్లో మనం ఎంత మనీ సేల్ చేసామంటే, ఎంత ప్రోడక్ట్ సేల్ చేసాం దానికి ఎంత మనీ ఉన్నదని కనిపిస్తారు. సేల్ చేసిన మనీ ఉంటుంది కదా, ఆ మనీ అస్సలు మనకు పడదనమాట. ఎందుకంటే మనం సేల్ చేసింది 1000 వరకు మనం సేల్ చేసామన్నమాట. దాంట్లో మనకు మనీ ఎంత వస్తుందో తెలుసా, 100-200 వస్తుంది 1000 సేల్ చేస్తే, దానికి ఉన్న కమిషన్ని బట్టి. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు తీసుకొని రిటర్న్ పెట్టారనుకోండి, ఆ ప్రోడక్ట్కి మనకు మనీ అనేది జనరేట్ అవ్వదనమాట. కానీ వీళ్ళేమో సేల్ చేసిన మనీని చూపించి నేను మీషో క్రియేటర్ క్లబ్ నుంచి ఇంత మనీ జనరేట్ చేశాను అని అంటున్నారు. అసలు అంత మనీ రాదు. నేను చెప్తున్నాను, మీరు మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యారనుకోండి, ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు కాబట్టి ఒక 200-300 వస్తుంది. ఎక్కువ మంది కొన్నారనుకోండి నిజంగా మనీ ఎక్కువ వస్తుంది. కానీ తక్కువ 2-3 కొంటే మనకు దానికి 100 రూపాయలు కూడా రాదనమాట. నేను ఫేస్ చేసింది చెప్తున్నాను. సో వాళ్ళందరూ పెడుతున్నారు కదా వీడియో, దీనికి ఇంత మనీ వచ్చిందని. అంత మనీ అస్సలు రాదు. సేల్ అయిన మనీ మనకు 1 రూపీ కూడా రాదనమాట. ఓన్లీ కన్ఫర్మ్ అయిన మనీ వస్తుంది. అందులో కూడా మనకు ట్యాక్స్ కట్ అయ్యి కొంత మనీనే పడుతుంది. కన్ఫర్మ్ అయింది నేను చూపిస్తా చూడండి. నాకు ఇన్నిసార్లు ఇంత కన్ఫర్మ్ అయిందని కనిపిస్తుంది, కానీ ఇక్కడ చూడండి నాకు పడ్డ మనీ ఇంత అనమాట. 1 రూపీ, 200, 300, మళ్ళీ 9 రూపీస్, 4 రూపీస్. ఇది అసలు విషయం. ఈ విషయం ఎవ్వరు చెప్పరు తెలుసా, వ్యూస్ కోసం నేను చెప్తున్నాను. సో మీరు కూడా ఇలాంటి విషయాలు ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వీడియో తీశాను. ఇలాంటివి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్.